మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వినియోగదారుల వారోత్సవాలు డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 24 సందర్భంగా ఈరోజు మా పాఠశాలకి గౌరవనీయులైనటువంటి డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జ్ మిసెస్ భారతి మేడం గారు ఈరోజు మా పాఠశాలకి వచ్చారు. తర్వాత క్రాస్ సంస్థ డైరెక్టర్ శ్రీ భూపతి గారు కూడా మా పాఠశాలకి వచ్చారు. ఈరోజు మా పాఠశాలలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమావేశం నిర్వహించబడింది. జడ్జి మేడం గారు కన్జ్యూమర్ రైట్స్ గురించి పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేశారు, ఎన్నో సజెషన్స్ ఇచ్చారు. ఈ విధంగా మా పిల్లల్ని ఎడ్యుకేట్ చేసినందుకు గౌరవనీయులైనటువంటి భారతి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గుడ్స్ తీసుకుంటే ఆ గూడ్స్ వల్ల వాడు ఏం చెప్తాడు, ఇలాంటివి వాడితే నీకు లైఫ్కి ఎటువంటిది కూడా కాదు అంటాడు. కానీ అది మనం పూసిన తర్వాతనే కొన్ని దగ్గర స్కిన్ ర్యాషెస్ అవ్వడము, అది లైఫ్కి ఏమన్నా కావడము అట్లా ఏదన్నా ఉన్నా కూడా వానికి అలాంటి వానికి కూడా ప్రొటెక్ట్ చేస్తారనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ రైట్. రెండోది వచ్చి రైట్ టు ఇన్ఫార్మ్ అబౌట్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ప్రైజెస్. అంటే ఈ ప్రోడక్ట్లో ఇదే క్వాంటిటీ ఉంటుంది. సపోజ్ ఒక కొబ్బరి నూనె చూస్తాం, ఒక కేజీ కొబ్బరి నూనెలో కేజీ అని చెప్తాడు, కానీ మనం అది చూసే లోపల 800 సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద చీటింగ్. క్వాలిటీ బాగుంటుంది, నా అట్లా ప్రోడక్ట్ని ఇలా కొంటే మీ ఎంటుకలు ఇంత పొడవు భూమి వరకు పడతాయి అనేది చెప్తాడు. క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైజెస్ ఇవన్నీ వేరియేషన్స్ ఉంటాయి. రైట్ టు అష్యూర్ అంటే ఏమంటే కొన్ని దగ్గర ప్రోడక్ట్ మన దగ్గర ఎప్పుడైనా డ్రెస్సెస్ కానీ లేకపోతే టీషర్ట్స్ కొనే దగ్గర వాళ్ళు ఏం చెప్తాడంటే, మా కంపెనీలు ఎక్కడెక్కడైతే ఉంటాయో మీరు అక్కడ కొంటేనే మీకు అమౌంట్ రీపేమెంట్ చేస్తాము అంటారు. సో అట్లా రెస్ట్రిక్షన్స్ పెట్టేయట్లేదు వాడు. ఇప్పుడు వేరే కంపెనీలో కూడా ప్రైస్ వేరియేషన్ కూడాను వాడు చూసుకునే హక్కు. మిల్క్ పీసే ఒక్కొక్క ఫ్రాడ్ లాగా పెడతారు. సో టేక్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము పెట్రోల్ బంక్కి పోతాము, పెట్రోల్ బంక్లో కొన్ని దగ్గరలో ఆయిల్ కూడా యూజ్ చేస్తారు. అది అడల్టరస్. ఫుడ్ అన్నిట్లోనూ ఉన్నాయి అడల్ట్. అలాంటప్పుడు ఇప్పుడు పెట్రోల్ వేసుకుంటే మనకి వెహికల్ డ్యామేజ్ కాదు. కొన్ని దగ్గరలో వాళ్ళు ఆయిల్ మిక్స్ చేస్తారు. ఆయిల్ మిక్స్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది అది అడల్టరేషన్ జరిగింది అన్నప్పుడు అలాంటి తప్పుడు మనం కేసులు వేయచ్చు వాళ్ళకి మీద. కంప్లైంట్ ఎలా ఇవ్వాలి? కంప్లైంట్ డిస్ట్రిక్ట్ ఫోరంలో ఒక చిన్న వైట్ పేపర్లో కూడా మీకు ఏం అర్థమయ్యే లాంగ్వేజ్లో కూడా ఇవ్వచ్చు. ఎనీ లాంగ్వేజ్ ప్రిఫర్. మీరు ఇప్పుడు తెలుగులోనే ఇవ్వాలా, ఇంగ్లీష్లోనే ఇవ్వాలా, కన్నడనో ఇవ్వాలా అనేది ఏం లేదు. యూ క్యాన్ ప్రిఫర్ ఎనీ లాంగ్వేజ్. వినియోగదారులు ఇంకొకటి ఏమనంటే ఎప్పుడో కొనుక్కొని ఎప్పుడో పోయి కంప్లైంట్ చేసేది కాదు. ఏ వస్తువు కొన్నా దానికి ఒక పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఉంటాయి. ఏ వస్తువు కొన్నా మనం కొనింది వితిన్ 2 సంవత్సరాల లోపలనే కంప్లైంట్ వేయాలా. ఎన్ని సంవత్సరాల లోపల? 2 years. మీకు ఇష్టం వచ్చిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత వేస్తే చట్టంలో లిమిటేషన్ లేదనమాట. తర్వాత ఈ దాంట్లో మెయిన్ ఏమంటే కన్జ్యూమర్ కోర్టు మెయిన్ ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఏమేనంటే దీంట్లో అడ్వకేట్స్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు, స్పీడ్గా, తర్వాత ఎఫెక్టివ్ రెమెడీ అనమాట. దీనికి ఏ పేపర్లన్నా ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కేవలం 6 రూపాయలు మాత్రమే ఫీజు కట్టించుకుంటారు. 6 రూపీస్ పే చేయాలా, ఏ లాంగ్వేజ్లన్నా వేయచ్చు, 4 సెట్లు డాక్యుమెంట్ వేయాలా, తర్వాత కంపల్సరీగా ప్రింటెడ్ బిల్ ఉండాలా. సైన్ అండ్ సిగ్నేచర్ వాళ్ళు ఇవ్వాలా విత్ ప్రింటెడ్ బిల్లు. ఒక పేపర్లో రాసిచ్చేది కాదు, ప్రింటెడ్ బిల్ ఉండాలా. తర్వాత కంపల్సరీ దానికి వాడు జిఎస్టీ యాడ్ చేయాలా. దాంట్లో టిన్ అండ్ ట్యాన్ నంబర్స్ అని ఉంటాయి, ఆ నంబర్లు కూడా వాడు దాంట్లో కోట్ చేసి ఇవ్వాలా. గంగానూరు మండలంలో ఉన్నటువంటి వేల్కూరులో స్థాపించినటువంటి క్రాస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్గా భూపతి నేను. గత నెల చిత్తూరు డిస్టిక్ కన్జ్యూమర్ కమిటీ మెంబర్స్గా గౌరవ కలెక్టర్ గారు, జేసీ మేడం గారు, డిఎస్ఓ సార్ గారి తరపున ఎన్నుకోవడం జరిగింది. దీని ద్వారా ఉన్నటువంటి వినియోగదారులకి మంచి సేవలు అందించడానికి ఇది ఒక మంచి అవకాశంగా వారు చెప్పినటువంటి ప్రకారం వినియోగదారుల ఫోరంని వినియోగదారులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి